నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 19th డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, అంటే ఆ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ మీ దగ్గర వచ్చినటువంటి కేస్ స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వాళ్ళ ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి వాళ్ళదే లైఫ్ స్టైల్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, కెరీర్ పరంగా కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈరోజు 19th డేట్న పుట్టిన పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్లస్లు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి క్లియర్గా చెప్తాను. సో 19th పుట్టడం ఒక గొప్ప వరం. సో 17th పుట్టడం కూడా గొప్ప వరం అని చెప్పాను. 17th తర్వాత అంత పవర్ఫుల్ పుట్టుక ఈ 1 to 31 డేస్లో ఉందంటే దట్ ఈస్ 19. 17th ఎంత వాల్యూ ఇచ్చామో 19 కూడా అంత వాల్యూ ఇవ్వచ్చు. సో 19 కానీ మన పిల్లవాడు పుట్టుంటే హీల్ హ్యావ్ ఆల్ డివైన్ క్వాలిటీస్ ఆఫ్ సన్ గాడ్, సూర్య భగవానుడు దీవెనల వల్ల హీ ఈజ్ ఎ బార్న్ లీడర్. అంటే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన గొప్ప వ్యక్తి. సో ఏ రంగంలో ఉన్నా, విద్యారంగంలో ఉన్నా, లేదంటే రాజకీయ రంగంలో ఉన్నా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వీళ్ళు స్వతంత్ర భావంతో ఒక సపరేట్ రోడ్లో అందరు పోయే దారిలో కాకుండా బిజినెస్ డిఫరెంట్ టాక్టిక్స్తో చేస్తూ నంబర్ 1గా ఉంటారు. వీళ్ళు 10 మంది వెనకడుగు వేసినప్పుడు వీళ్ళు ముందడుగు వేసేవాళ్ళే 19 నంబర్ వాళ్ళు. దే ఆర్ లీడర్స్. వీళ్ళు ఎవరికి తల దించరు, వీళ్ళు తప్పులు చేయరు, లంచాల కోసం చేయి చాచరు, గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నా కూడా నిజాయితీగా నిప్పులాగా ఉంటారు. సో వీళ్ళ క్వాలిటీస్ డిఫరెంట్. సో వాళ్ళు సింహం లాంటి ముఖం కలిగిన వాళ్ళు. దే హ్యావ్ దే సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఎక్కడ వర్క్ చేసినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫాలో అవుతారు. పై వాళ్ళని మర్యాద ఇస్తారు, కింద వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళతో పాటు టీం అంతా వర్క్ చేసేలా చూసుకుంటారు. 19 పుట్టిన వాళ్ళు అందరు కలిసి పనిచేస్తేనే ప్రాజెక్ట్ కానీ ఏ వర్క్ కానీ కంప్లీట్ అవుతుందని నమ్ముతారు. క్రమశిక్షణకి వీళ్ళు మారుపేరు. సో టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సూర్య భగవానుడి దీవెనల వల్ల ఉదయం అర్లీగా లేస్తారు, పనులు చకచక చేసుకుంటారు, టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ వర్క్ అయినా వీళ్ళకి అప్పచెప్తే ఇన్ టైం, ఇచ్చిన టైం కన్నా ముందే పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. సో 19th పుట్టిన కొన్ని పేర్లు గొప్ప వాళ్ళ గురించి తలుచుకుందాం. సో 19th నీలం సంజీవ్ రెడ్డి గారు ఎక్స్ సీఎం, ఇందిరాగాంధీ గారు 19th, ముఖేష్ అంబానీ 19th జూన్, కాజల్ అగర్వాల్ 19th ఫిబ్రవరి, ఛత్రపతి శివాజీ. సో పాటల్లో నంబర్ 1 సింగర్ సిడ్ శ్రీరామ్ కూడా 19th మే. సో యాంకర్ చేసిన దాంట్లో హర్ష భోస్లే 19th జూలై. సో చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు 19th. సో ఈవెన్ రాహుల్ గాంధీ గారు 19th పుట్టారు. ఆయన 19th జూన్ పుట్టడం ఆడ ఇబ్బంది అయింది. అంటే పుట్టిందేమో 19/1 అంటే సూర్యుడు, నెలేమో జూన్ 6, 1కి 6 పడదు. దీనివల్ల ఏమైందంటే ఒక అడుగు ముందుకేసే లోపల 6 ఏళ్ళు వెనకేయాల్సి వస్తుంది. సో ఇంచుమించు 53 ఏళ్ళు, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. 19th హీజ్ ఎ బార్న్ లీడర్. పేరులో 1-6 రావడం వల్ల ఆయన బర్త్ మంత్ ఇయర్ కూడా మళ్ళీ 1-6 వస్తుంది. ఒక అడుగు ముందుకి 6 వెనక్కి. 19th పుట్టినప్పటికీ ఆ పవర్ని బయట రాకుండా 1కి 6 పడదని చెప్పాను చాలాసార్లు. సో 1 సూర్యుడు, 6 శుక్రుడు, ఒక అడుగు ముందుకేస్తే 6 వెనక్కి. అండ్ రాహుల్ గాంధీ పేరులో 13 నంబర్ రావడం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ నంబర్ రావడం, ఆయన ఇబ్బందులు తెచ్చే విధంగా ఆయన పేరులో ఉండడం ఆ డిఫెక్ట్స్. సో యూజువల్గా 19th పుట్టిన వాళ్ళు గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇందిరాగాంధీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఒక రీసెంట్గా మనం 2005, 2003 నుంచి ఆడవాళ్ళు బయట రావడము, జాబ్స్ చేయడము అంటే పెరుగుతూ ఉంది 70s, 80s నుంచి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మగవాళ్ళు ఎంతమంది జాబ్స్ చేస్తే ఆడవాళ్ళు ఎంతమంది 50-50 ఉంది ఇప్పుడు. ఆ కాలంలోనే ప్రధానమంత్రిగా ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఒక ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఎంతోమంది ఆడవాళ్ళకి స్ఫూర్తిని, ధైర్యాన్ని, ఆదర్శంగా నిలిచారు ఆమె. సో ఆమె 19th పుట్టారు. అదేవిధంగా ముఖేష్ అంబానీ. సో వ్యాపార రంగంలో తండ్రి 2 కొడుకులకి సమానంగా ఆస్తి ఇచ్చిన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ 31న పుట్టారు.
31లో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాల్లోకి వెళ్తే 19న పుట్టినవాడు వెలిగిపోవాలి సూర్య ప్రభావం వల్ల. ఆయన ఆసియాలోనే 1, 2, 3 కోటీశ్వరుల్లో ఆయన టాప్ 1, 2, 3లో ఉంటుంది ఆయన ప్లేస్. సో గంటకు 90 కోట్ల సంపాదన. సో 19న పుట్టిన వాళ్ళు ఎంచుకున్న రంగంలో, ఇందిరాగాంధీ పాలిటిక్స్ ఎంచుకుంటే ఆమె ప్రధానమంత్రి, ముఖేష్ అంబానీ బిజినెస్ ఎంచుకుంటే ఆయన బిజినెస్లో నంబర్ 1. సో నీలం సంజయ్ రెడ్డి సీఎంగా చేశారు జాయింట్ ఏపీకి. సో ఆయన నంబర్ 1. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 19న పుట్టడం చాలా గొప్ప అదృష్టం. ఇక్కడ 19న పుట్టిన వాళ్ళ పేరు 6 అక్షరాల్లో పెడితే వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తారు. ఈ 19న పుట్టిన వాళ్ళ పేరు 8 అక్షరాల్లో పెడితే 19 అంటే 1 సూర్యుడు, 8 అంటే శనీశ్వరుడు. సూర్యుడికి శనీశ్వరుడికి పడదు తండ్రి కొడుకు అయినప్పటికీ. సో 8 అక్షరాల్లో పేరు 100కి 90 మందికి పడదు, పడేది 10 మందికి. సో నేను జాగ్రత్తలు చూసి పడే వాళ్ళైతేనే 8 లెటర్స్లో పేరు పెడతా 19 పుడితే. పడని వాళ్ళకి 8 లెటర్స్లో పేరు పెట్టను. సో 6 అక్షరాలు కానీ 15 అక్షరాలు కానీ పేరులో ఉండకూడదు 19న పుట్టిన వాళ్ళకి. ఈ 19న పుట్టిన వాళ్ళకి గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. సెకండ్ కలర్ అవాయిడ్ చేయాల్సింది బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి. వీళ్ళకి ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్, వైట్ కలర్ లక్కీ కలర్స్. సో వీళ్ళ లక్కీ స్టోన్ కనక పుష్యరాగం లేదా రూబీ. మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలికి. ఇలా అంటే పక్కన వాళ్ళు తగ్గాలి, చెయ్యి చూపిస్తున్న కింద కూర్చోవాలి, మాట వినేటట్టు ఈ స్టోన్ పవర్ యాక్ట్ చేస్తుంది. ఈ స్టోన్స్ కూడా మేము 108 డేస్ తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడు ప్లేస్లో 108 డేస్ పూజలో పెట్టివ్వడం జరుగుతుంది. సో రూబీ అండ్ ఎల్లో సఫైర్ 2 కలిపి కూడా వేసుకోవచ్చు, ఒక్క స్టోన్ అన్న వేసుకోవచ్చు, ఇవి మస్ట్ ఇది. అండ్ లక్కీ రోజులు వచ్చేసి ఆదివారం మోస్ట్ స్పెషల్ డే. సో అన్లక్కీ డే వచ్చి ఫ్రైడే వచ్చేసి ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇంపార్టెంట్ వర్క్స్, మీటింగ్స్, ఆర్గ్యుమెంట్స్, అగ్రిమెంట్స్ సండే పూట చేసుకుంటే ఈ 19న పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సూర్య భగవానుడు దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. సో మీకు ఈ 19న పుట్టిన వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటే ఆదివారం పూట అన్నదానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఏం చేసినా కలిసి రావట్లేదు, 19న పుట్టాము, మీరేమో లీడర్ అంటున్నారు, ఇండిపెండెంట్గా ఉంటారంటున్నారు, మాకు జాబ్ లేదు, హెల్త్ బాగాలేదు. ఈ 19 పుట్టిన వాళ్ళు హెల్త్ బాగుండాలి. ఏ ఫుడ్ తిన్నా సూర్య భగవానుడు ఈ కిరణాల వల్ల అరిగించుకునే శక్తి. ఏ ఫుడ్ తిన్నా అరిగిపోతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. బట్ అలా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, రిలేషన్ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే మీరు పెట్టుకున్న పేరులో 6వ నంబర్ కానీ 8వ నంబర్ కానీ ఉంటుంది. సో పుట్టుకు వ్యతిరేకమైన నంబర్లు ఉన్నప్పుడు అదృష్టం పోయి దురదృష్టం పట్టుకుంటుంది. సో 19th పుట్టిన అదృష్టం అంతా పేరు వల్ల పోతుంది. కాబట్టి మీ పేరులో ఉన్న ఎనర్జీని చెక్ చేయించుకోండి. మీ పేరులో మంచి నంబర్ ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది. నేను చెప్పిన కలర్స్ ఫాలో అవ్వండి, లక్కీ కలర్స్ ఫాలో అవ్వండి, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వండి, లక్కీ స్టోన్స్ వేసుకోండి. అండ్ స్టోన్స్ కోసం నంబర్ ఇస్తాను, ఈ నంబర్ సంప్రదిస్తే మీకు స్టోన్స్ గైడెన్స్ ఇస్తారు. సో స్టోన్స్ కావాలన్నా 9703335056 9703335056. సో పేరులో నంబర్లు బాగుంటే 19ని పట్టుకునేవాడే లేడు. సో ఆకాశమే హద్దు. సో గెలుపు అనేది మీరు ప్రయత్నించి డబుల్ గెలుపు ఉంటుంది. సో ప్రయత్నం చేస్తుంటే ఆ 19th పుట్టడం వల్ల స్పీడ్ బాగా ఫాస్ట్గా అయ్యి తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు, తొందరగా ఇల్లు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం ఇట్లా ఉంటాయి. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు లేకపోతే మాత్రం కష్టాలు తప్పవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ ఆఫీసెస్ వరకు కూడా మీరు న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో మీలో చాలామందికి సందేహం ఉండొచ్చు, నా పేరులో బలం ఎంత? మీరు ఏ రోజు పుట్టినా ఖచ్చితంగా పేరులో బలం బాగుంటే మంచి గ్రోత్ ఉంటుంది. మనం నమ్ముకొని పెట్టుకున్న పేరే మనకు రక్షణ. ఎందుకంటే మనం పెట్టుకునే పేర్లు దేవుడి ప్రతిరూపాలు. సో పేరులో నంబర్స్ ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. మీ పేరులో
పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి వాట్సాప్ చేస్తే, మీరు ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో కాదు. మీ సమస్యలు పెట్టకండి. నేను క్లియర్గా మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా, ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావా, లైఫ్ బాగుంటుందా ఉండదా వాయిస్ ఇస్తాను. బాగలేదని చెప్పిన వాళ్ళు వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. బాగున్న వాళ్ళు యువర్ లక్కీ, మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. చిన్నపిల్లల కోసం అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. పెట్టాల్సింది పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో ఆల్మోస్ట్ నాన్నగారు నేను సుమారు 35 yearsగా వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ వీ హ్యావ్ గివెన్ కరెక్షన్ టు మోర్ దెన్ 38 lakhs క్లయింట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో 70 దేశాల పైన మన క్లయింట్స్ ఉన్నారు. మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో చిన్ని మార్పు మీకు జీవితం అంతా ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ దానితో పాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో న్యూమరాలజీ ప్రకారం మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుందాము అనుకుంటే అండ్ దాని ప్రకారం మీరు వెళ్ళాలి అనుకుంటే, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.